ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేయబోతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. సో ఇది చేయాలని మేము అనుకుంటున్నాము. మీకు నచ్చితేనే, మీరు మెచ్చితేనే చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ గ్యారంటీ. సో ద ఫస్ట్ థింగ్, ఫన్ క్లబ్. మీరు చూసారు కదా గేమ్స్. సో ఈ గేమ్స్ స్టాల్స్ని ఒక్కో ఊర్లోనూ స్టాల్ సెటప్ చేసి, ఈవెన్ మీరు ఆ బడ్జెట్లో కూడా మేము ఒక్కొక్క గేమ్ స్టాల్ని కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి గేమ్స్ ప్రతి సండే మీరు ఊర్లో కండక్ట్ చేసేది. అర్థమవుతుందా? అందరికీ, ఒక్కరికే కాదు అందరికీ చేయొచ్చు. ఊర్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళ వీధిలోనే, అక్కడే ఊర్లోనే ఏదో ఒక ప్లేస్లో పోయి చేసేది. ఓకేనా? తర్వాత అవ్వాతాతలకు వచ్చి స్మైల్ ఎక్స్ప్రెస్, వాళ్ళతో పోయి టైం స్పెండ్ చేసేది. కథలు చెప్పేది, వాళ్ళని కథలు చెప్పమనేది, లేదు వాళ్ళకి మీరు కథలు చెప్పేది, డ్యాన్స్ చేసేది, వాళ్ళతో కాసేపు సంతోషంగా గడిపేది. సండే గురుకులం ఉండదు. అర్థమవుతుందా? ఓన్లీ ఒకటి ఫన్ డే లేదా స్మైల్ ఎక్స్ప్రెస్. రెండు చేయాలనుకున్న వాళ్ళు రెండు కూడా చేయొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫుడ్ బ్యాంక్ అండ్ రైస్ బ్యాంక్. ఓకేనా? మీరు ఇంట్లో ప్రతి ఒక్కరు అందరూ, నేను కూడా రేషన్ బియ్యమే తింటా ఉన్నా. నాకు తెలియదు మీరు తింటా ఉండలేదు అని, నేనైతే రేషన్ బియ్యమే తింటా ఉన్నా. ఓకేనా? సో ఇంట్లో బియ్యం ఉంటుంది కదా, రోజుకు ఒక పిడికెడు బియ్యం ఎత్తిపెట్టండి. అది మీ ఇంటి మొత్తానికి కలిపి ఒక పిడికెడైనా సరే, లేదు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికైనా సరే, దట్ ఈస్ కాల్డ్ ఎ రైస్ బ్యాంక్. ఓకేనా? ఎత్తిపెట్టి వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఎవరికో ఒకరికన్నా ఇవ్వండి. లేదు మీరందరూ కలిసి ఫుడ్ చేసి మీరే, ఓకేనా, ఊర్లోనే ఫుడ్ చేసి మీరే కూడా అందరూ కలిసి తినండి, లేదు అందరికీ కూడా పెట్టండి. అది ఏదైనా చేయొచ్చు, ఇదే చేయాలని రూల్ లేదు. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ అ రైస్ బ్యాంక్. ఫుడ్ బ్యాంక్ అంటే ఏంటంటే, మీరు ఫుడ్ చేస్తారు కదా, మన ఊర్లో చారు, చారు అండ్ మోక్ష, మీరేం చేస్తారు డైలీ చెప్పండి? డైలీ ఫుడ్ చేసి మేము కవ్వకి ఇస్తాము. అవ్వ ఎట్లుంటుంది చూపించు. అవ్వకి ఎవరు లేరు, అవ్వ ఉండే ఇల్లు ఎట్లుంటుంది? చిన్న హాల్ ఉంటుంది, దాంతో ప్లేస్ కానీ సరిపోదు. అది హాల్ అనరు. మీ ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది చూడండి, ఆ బాత్రూమ్ అంత ప్లేస్ కూడా ఉండదు. ఆ ఇంటికి కరెంట్ ఉంటుందా? ఆ ఇంటికి నెంబర్ లేదు, ఆ ఇంటికి పన్ను ఉండదు, ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే అది ఇల్లే కాదు, చిన్న ఒక అగ్గిపెట్టి అనుకో, అలాంటి ఇంట్లో ఉంటుంది. అవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అవ్వకి నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పా, ఇట్లా ఫుడ్ ఇవ్వండి అని. అప్పటి నుంచి ప్రతిరోజు. మళ్ళీ వీళ్ళేం సంపాదించేవాళ్ళు కాదు. మీ అమ్మ ఏం చేస్తుంది, మీ నాన్న ఏం చేస్తాడు, ఇద్దరు వాళ్ళే. నేను లక్షల్లో సంపాదించట్లే, ఉద్యోగస్తులు కాదు. స్కూల్ నుంచి వస్తానంటే ఏం చేస్తావు? వెరీ గుడ్ రా. దర్శనం చేసుకునే అవ్వకి ఇంట్లో ఏమన్నా ఉంటే మళ్ళీ ఎత్తుకొని వెళ్ళి ఇస్తాము. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్. గురుకులానికి ఎందుకు లేట్గా వస్తావు? నాకు ఈ స్కూల్లో చాలా, ఇప్పుడు స్కూల్లో బ్యాడ్మింటన్ ఉంది, 5కి అంతా వస్తాను. 5 ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అవ్వకంతా ఇచ్చేసి అవ్వకి హెల్ప్ చేసేసి మళ్ళీ 6 కన్నా వస్తాను, లేకపోతే 6:30 కన్నా వస్తాను, లేకపోతే 7 కన్నా వస్తాను. మండికి పో. సో వాళ్ళ అమ్మ చింతగా కొట్టేటప్పుడు ఇల్లు పోయి రోజుకి ఎన్ని వేయాలా? 30. ఏమి తెలుసు కదా వాళ్ళ గోల్, డైలీ అన్ని వేసిన తర్వాత వాళ్ళకి అన్నం. ఓకేనా? సో అంతా ఇది చేస్తున్నారు. దట్ ఈజ్ ఇట్స్ జస్ట్, నేను ఏదో చెప్పాలని కాదు, ఇది ఒక ఛాంపియన్ ఎలా ఉన్నారు చూడు. ఇవ్వాలనుకుంటే డబ్బే ఉండాల్సి. ఈరోజు నా దగ్గర ₹1 లేదు, ఈరోజు నేను చెప్తున్నాను 50,000 ఇచ్చేస్తానని చెప్పి, నన్ను సార్ నాకు 50,000 ఏంటి అని చెప్పి, అన్న నాకు 50,000 ఈ నాన్న పూజానో వనితానో బిందుని అడిగింది అనుకో, బెబ్బా అంతే. బట్ ఏం కావాలన్నా వస్తుంది, నమ్మకం. కూర్చోమ్మా, కూర్చోకు. ఏదో ప్రొజెక్ట్ చేయాలని కాదు మా, సారీ. ఎందుకంటే నాకు ఐ డోంట్ డూ దిస్. మనమేమి ఇది చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు హాస్పిటల్కి పోయి 2 అరటిపళ్ళు ఇచ్చి 16 మంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు.
చాలా మంది ఇప్పటికీ అడతారు గురుకులం అనేది పుంగనూరులో ఉందా, గురుకులాల్లో ఇట్లా చేస్తుంటారా అని చెప్పి. సో ద థింగ్ ఏంటంటే ఐ డోంట్ ప్రమోట్. నాకు నేను చెప్పుకోవడం కానీ చేయడం కానీ ఇప్పటివరకు చేసింది లేదు, చేయను కూడా లేదు. ఇదో ఇట్లాంటి వాళ్ళు వీడియోలు తీసి పెడతా ఉంటాను. ఓకే. సో చాలామందికి తెలియకపోవడానికి గల కారణమే అది. సో ఐ డోంట్ వాంట్ గురుకులం ప్రమోట్ చేయదు కూడా. ఏదైనా సరే మనం చేసేది ఫుడ్ బ్యాంక్ అనేది నేను చెప్పేది అదే. మీరు చేసే ఫుడ్లో నుంచి ఒక్కరికి, మన భారత సాంప్రదాయమే ఏం చెప్తే తెలిసిన, ప్రతిరోజు మన ఫుడ్ ఒకరికి ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఇంటికి ఎవరన్నా వస్తారేమో వాళ్ళకి పెడదాము. ఆ చేసే ఎక్స్ట్రా ఫుడ్ ఎవరికైనా ఒకరికి ఇవ్వండి. దట్ ఈస్ అ ఫుడ్ బ్యాంక్. మీరు ఎవరికో వచ్చి తెచ్చివాల్సిన అవసరం లేదు, మీరే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. నేను అది చెప్తుంటా బిందుకి. నేను మనకు బండ్లపల్లి లోపలికి వెళ్ళేటప్పుడు అవ్వ కూర్చో ఉంటుంది. అవ్వని చూసినప్పుడు అంతా బాధ వేస్తుంది. ఎవరు వచ్చినారు? సో ఫుడ్ బ్యాంక్ అండ్ రైస్ బ్యాంక్ సెకండ్ రిక్వెస్ట్. థర్డ్ థింగ్ కైండ్నెస్ బ్యాంక్. మనందరూ ఎంతమంది ఉండీలు పెట్టుకున్నారు? సో ఉండి పెట్టుకొని కైండ్నెస్ బ్యాంక్ అంటే రోజుకి కనీసం ₹1, రోజు కనీసం ₹1 దాంట్లోకి వేయండి. నాకు కాదు అది, నీకు కాదు, ఎవరికది? ఎవరికైనా హెల్ప్ చేయడానికి. ఎవరికైనా హెల్ప్ చేయి. నేను ఎవ్వరు ఆపడు, ఎవ్వరు అడగడు. నువ్వు ఎందుకు వేస్తున్నావు అనే అవసరం కూడా లేదు. యు గివ్ ఇట్ టు సమ్వన్. అర్థమైందా? యు గివ్ ఇట్ టు సమ్వన్. డూ దట్. ఈ న్యూ ఇయర్కి నేను అడిగేది. అండ్ ఫోర్త్ థింగ్, ప్రతి సండే గురుకులం ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ ట్రెడిషనల్ ఈవెంట్. ఓకేనా? మనము కోలాటం కానీ, చెక్క భజనలు కానీ, వీటికి సంబంధించి పూర్తిగా మన అంతరించిపోతున్న భారతీయ కళలు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పాను, పప్పెట్రీ స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేశామని. ఇయర్ దాంతోపాటునే మీకోసం డప్పులు తెప్పించాము. ఆ డప్పులు తెప్పించడానికి చాలా ఇదైంది. ఇప్పుడు గవర్నమెంట్ రా ఉంది, జీవుల్ని హింసించకూడదు అని చెప్పి. సో ఆ డప్పులు చేసేది చర్మాలతో. ఆ చర్మాలతో చేసే డప్పులు బ్యాండ్ యాక్చువల్గా. సో దొరకలేదంటే నేను కోయంబత్తూరు నుంచి తెప్పించాను మళ్ళీ. సో ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ డప్పులు వచ్చాయి, గజ్జలు తెప్పిస్తున్నాము. తర్వాత గజ్జలు అవి కూడా నేను దీని నుంచి మధురై నుంచి తెచ్చి ఇది అల్లిచ్చి చేపించింది. తర్వాత ఈవెన్ చెక్కలు తెప్పిస్తున్నాము. మన సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు సండే స్పెండ్ ద టైం. ఓకేనా? అది ఊర్లోనే చాలామంది ఉంటారు, ఊర్లో వాళ్ళ దగ్గర నేర్చుకోండి. లేదు బయట మీరు ఇక్కడికి వస్తా అన్నా కూడా వీ హ్యావ్ అ స్కూల్, చెస్ క్యారమ్స్ ఉన్న అదే స్కూల్లోనే వీ కెన్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్స్. నేను చెప్పేది మీ టైంని అకాడమిక్స్కి ఎలా స్పెండ్ చేస్తారో కొత్తవి నేర్చుకోవడానికి, కొత్తవి చేయడానికి కూడా స్పెండ్ చేయండి. ఆ 4 థింగ్సే. ఫస్ట్ థింగ్ ఫన్ క్లబ్ అండ్ స్మైల్ ఎక్స్ప్రెస్, హ్యాపీనెస్ కోసం. ఓకేనా? రెడీనా? సెకండ్ థింగ్ ఫుడ్ బ్యాంక్ అండ్ రైస్ బ్యాంక్. చేసే ఫుడ్లో ఒకరికి కనీసం ఎక్స్ట్రా చేసి ఇవ్వండి. అది ఎవరికైనా ఇవ్వచ్చు. రైస్ బ్యాంక్, మీరు ఒక పిడికెడ్ రైస్ ఇచ్చినా చాలు. ఓకేనా? ద థర్డ్ థింగ్ కైండ్నెస్ బ్యాంక్, ఉండి. ఓకేనా? మీకు ఉండీలు కావాలంటే కానీ ఎస్ వీఆర్ రెడీ టు. యూ హ్యావ్ అ బడ్జెట్. సో బడ్జెట్లో ఉండీలు తెప్పించుకుంటారా, ఫ్లవర్ పాట్స్ తెప్పించుకుంటారా, మీరు ఏం కావాలంటే యూ ప్రపోజ్ ద థింగ్, విల్ డూ. అండ్ ఫైనలీ ఇన్వెస్ట్ యువర్ టైం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈరోజు చెస్ క్లబ్ ఉంది, ప్రొఫెషనల్ క్లబ్ ఉంది, క్యారమ్ క్లబ్ ఉంది. వీ హ్యావ్ అ థియేటర్ ఆర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, వీ హ్యావ్ అ క్లబ్స్. ట్రెడిషనల్ ఆర్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. చెప్పాను కదా, డప్పు నేర్చుకోవడం, కోలాటం ఆడడం, చెక్క భజనలు చేయడం, ఇలాంటి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎస్ వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఓకేనా? సో లెట్ us డూ దిస్ థింగ్. ఈ ఇయర్ని మన ఇయర్గా మార్చుకుందాం. ఆర్ యూ రెడీ? ఆర్ యూ విత్ మీ? నేను మీతో ఉన్నాను, మీ ముందున్నాను, మీ వెనకున్నాను. మనం అందరం కలిసి ఈ ఇయర్ని ఏ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ఇయర్గా మారుద్దామా? మార్చే దమ్ము ధైర్యం నాకుంది. మాకు కూడా ఉంది. ఉందా? 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 థ్యాంక్ యూ. అండ్ వన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, మనకు పొంగల్కి వీల్ హ్యావ్ అ క్యాంప్. సేమ్ మనకి ఊర్లోనే ఇక్కడే హాలిడేస్ ఎప్పుడు అనే దాన్ని బట్టి క్యాంప్ ఉంటుంది. అండ్ అనదర్ థింగ్, మనకి యాజ్ యూజువల్ సమ్మర్ క్యాంప్ ఉంటుంది.
సమ్మర్లో కూడా ఇదే ఫుల్ ఫోకస్డ్గా ఇవే ఉంటాయి. ఆల్రెడీ ఆ సమ్మర్ క్యాంప్లో వచ్చే ధనుష్ ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు. ఐఎమ్ సో హ్యాపీ. సో మన గురుకులాల నుంచి వచ్చి సో ఒక విలేజ్ నుంచి సో ఇంత స్టేజ్కి రావడం, మౌనిక స్టేట్ ర్యాంక్ తీసుకోవడం, సో దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. సో ఈరోజు స్టేట్ ర్యాంకింగ్లో కూడా దీంట్లో కూడా ఉంది తన పేరు రిజల్ట్స్లో. సో షీఈ్ అ స్టేట్ ర్యాంక్ ప్లేయర్ ఈరోజు. సో మనకి ఇక్కడ ఉన్నారు అని బిందు, సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాళ్ళు. సో వీ హ్యావ్ అ గ్రేట్ పీపుల్ హియర్, స్టేట్ హోల్డర్స్ వాణి ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ రెడీ టు బ్రింగ్ మోర్ ఛాంపియన్స్. ఇంకా ఎక్కువ రావాలి. ఓకేనా? వీళ్ళందరూ అంబాసిడర్స్ మాకు. మీరు గెలవడం కాదు, మీతో పాటు ఇంకా 10 మందిని గెలిపించాలి. గెలుద్దాం, గెలిపిద్దాం. ఓకేనా? సో ఫైనలీ ఐ జస్ట్ హ్యావ్ కుమార్ ఫైనలీ అప్డేటెడ్. ఫైనల్ ఇది ఒకటి అయిపోతానంటే మన మచ్ అవైటెడ్ ప్రోగ్రామ్ ప్రైజెస్ ఇట్లా వాల్చుకున్న పట్టుకో. ఓకే, ఇక్కడే రా ఇక్కడ. సో కుమార్, సో బడ్జెట్ అంతా అయిపోయింది. సారీ, సో 3-4 రోజులుగా చాలా ఈవెంట్స్ చేయడం వల్ల అన్ని పేపర్లు అన్నీ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతాను. సో గురుకులాలకి ఎలా ప్రైజెస్ ఇచ్చామో అలాగే ఛాంపియన్స్కి కూడా. సో ఇయర్ వీ హ్యావ్ సమ్. సో ఒక్కో గురుకులంలోనూ ద టాపర్, ద బెస్ట్ పర్ఫార్మర్కి వీఆర్ గివింగ్ ద ప్రైజెస్. సో ద ఫస్ట్ పుంగనూరు గురుకులం చారుశ్రీ విత్ 1561 యాక్టివిటీస్. Now, పాలెంపల్లి గురుకులం కె శిరీష్ రెడ్డి. ఎప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు చెప్పులు తీసేయాలి, స్టేజ్ మొక్కోవాలి. పిచ్చిగుండ్లపల్లి గురుకులం బి ధనుష్. తమ్ముడు